కఠోర దీక్షతో దేవతలు చేస్తున్న మంత్ర పఠనకి ముగ్ధుడయి ప్రసన్నుడైన గణేశుడు సింహ వాహనం పైన వచ్చి మత్సరాసురుణ్ణి ఓడించడం జరుగుతుంది. జలంధరుడు అనే రాక్షసుని భార్య వృంద. జలంధరునితో పోరులో భాగంగా శ్రీ మహావిష్ణువు ఒకసారి వృందతో గడపడం చేత కామాసుర అనే రాక్షసుడు జన్మిస్తాడు. సారి పార్వతీదేవి తన చెలికత్తెలతో కలిసి ఒక వనంలో సేద తీరుతూ ఉన్న ఆనంద సమయంలో ఆమె బిగ్గరగా నవ్వగా ఆ నవ్వులో నుండి ఒక అందమైన అబ్బాయి రూపుదాల్చాడు. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్ కి తిరిగి స్వాగతం. ముద్గల పురాణంలో గణేశుడు 8 రూపాలుగా 8 అవతారాలు ధరించాడని తెలియజేయబడింది. దేవతల్లో కొన్ని ప్రత్యేక సమయాల్లో మంచి లక్షణాలకు బదులు కొన్ని చెడు లక్షణాలు ఉద్భవించడం జరిగింది. ఆ చెడు లక్షణాలే తర్వాత కాలంలో రాక్షసులుగా జన్మమెత్తడం జరిగింది. అలా 8 సమయాల్లో 8 రకాలుగా ఉద్భవించిన 8 మంది రాక్షసులను సంహరించడానికి వినాయకుడు 8 అవతారాలు దాల్చి వారి నుండి దేవతలకి ప్రజలకు రక్షణ కల్పించడం జరిగింది. ఎప్పుడూ మూషిక వాహనుడై కనిపించే గణేశుడు ఈ 8 అవతారాల్లో ఒక్కొక్కసారి వేరే వాహనాల మీద కూడా వచ్చి రాక్షసులని ఓడించడం జరిగింది. రండి ఈ వీడియోలో ఆ వివరాలు తెలుసుకుందాం. ఎనిమిది అవతారాల్లో మొదటి అవతారము వక్రతుండ. చాలా పురాణ కథల్లో మనము దేవతల రాజు ఇంద్రునికి ఈర్ష అసూయలు ఎక్కువగా ఉన్నట్లు, ఆ ఈర్ష అసూయల కారణంగా ఎన్నోసార్లు ఎన్నో పొరపాట్లు జరిగినట్లు కూడా చదువుకొని ఉంటాము. ఈ ఈర్ష అసూయ అనే చెడు లక్షణాలే మత్సరాసురుడు అనే రాక్షసుడు జన్మించడానికి కారణమయ్యాయి. ఈ మత్సరాసురుడు శివుని అనుగ్రహం కోసము తీవ్రమైన తపస్సు చేయడం చేత అతనికి శివుని అనుగ్రహం కలుగుతుంది. ఈ అనుగ్రహ గర్వంతో పాటు ఈ మత్సరాసురుడు తన కుమారులైన సుందరప్రియ మరియు విషయప్రియలతో కలిసి ముల్లోకాలను జయించడం జరుగుతుంది. విజయ గర్వంతో వీరు చేస్తున్న ఆగడాలను సహించలేక దేవతలు శివుని వద్దకు వెళ్లి శరణు వేడుతారు. అయితే శివుడు తానిచ్చిన అనుగ్రహాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేను అనే ఆసక్తతని తెలియజేయడంతో దేవతలు చేసేదేమీ లేక దత్తాత్రేయుని శరణు కోరుతారు. దత్తాత్రేయుడు గమ్ అనే బీజాక్షర మంత్రాన్ని దేవతలకందరికీ ఉపదేశించి ఆ మంత్రంతో గణేశుణ్ణి శరణు వేయడమని ఉపదేశిస్తాడు. కఠోర దీక్షతో దేవతలు చేస్తున్న మంత్ర పఠనకి ముగ్ధుడయి ప్రసన్నుడైన గణేశుడు సింహ వాహనం పైన వచ్చి మత్సరాసురుణ్ణి ఓడించడం జరుగుతుంది. ఓడిపోయిన మత్సరాసురుడు ఈర్ష అసూయలను వీడి గణేశుని శరణు కోరడంతో అతన్ని అనుగ్రహిస్తాడు. గణేశుడి ఈ వక్రతుండ అవతారం ద్వారా మనుషులెవరైనా సరే ఈర్ష అసూయలని విడనాడినప్పుడే గణేశుని అనుగ్రహం కలుగుతుందని చెప్పడం జరిగింది. రెండవ అవతార రూపము ఏకదంతుడు. రాక్షసుడైన చ్యావన కుమారుడే మదాసురుడు. ఈ మదాసురుడు మదిరకి అంటే మద్యానికి బానిస కావడం జరుగుతుంది. చ్యావనుని సోదరుడు శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు. మదాసురుడు శుక్రాచార్యుని దగ్గర శిష్యరికం చేసి జ్ఞానాన్ని గడిస్తూ ఉంటాడు. ఎప్పటికైనా లోకానికంతా తాను అధిపతిని కావాలనే కోరికను మదాసురుడు శుక్రాచార్యునికి విన్నవించుకోవడంతో శుక్రాచార్యుడు ఎంతో సంతోషంతో అతన్ని దీవించి హ్రీం అనే శక్తి మంత్రాన్ని బీజాక్షరంగా అతనికి ప్రసాదిస్తాడు. ఎన్నో వేల ఏళ్ల పాటు సాగిన ఈ మంత్ర తపస్సుతో ప్రసన్నురాలైన శక్తి అతనికి కొన్ని ప్రత్యేకమైన వరాలను అనుగ్రహిస్తుంది. శక్తి మరియు మదిర ప్రభావంలో మదాసురుడు ముల్లోకాలని ఆక్రమిస్తూ దేవతల్ని ప్రజలని భయభ్రాంతుల్ని చేస్తూ ఉంటాడు. ఇటువంటి సమయంలో దేవతలు సనత్ కుమార అనే మహర్షిని శరణు కోరినప్పుడు ఆయన ఏకదంతుణ్ణి శరణు కోరమని చెప్పగా వారి ప్రార్థనలతో ఏకదంతుడై గణేశుడు శత్రు సంహారం చేసి దేవతలని ప్రజలని ఆ రాక్షసుని బారి నుండి రక్షించడం జరిగింది. ఎంతటి గొప్పవాడైనా సరే దురలవాట్లకి బానిస అయినప్పుడు నాశనం తప్పదని ఏకదంత అవతారం ద్వారా గణేశుడు చెప్పడం జరిగింది. మూడవ అవతార రూపము మహోదరుడు.
ఒకసారి దేవతలందరూ శివుణ్ణి కలవడానికి కైలాసానికి వచ్చినప్పుడు తీవ్రమైన ధ్యానంలో ఉన్న శివుడు కనిపిస్తాడు. శివునికి ధ్యానభంగం చేయడానికి భయపడిన దేవతలు పార్వతీదేవి శరణు కోరుతారు. పార్వతీదేవి శివుడి ధ్యానభంగం చేయడానికి ఒక ఆకర్షణీయమైన రూపం ధరించి అతడికి ధ్యానభంగం కలిగిస్తుంది. శివుడు ఇహలోకంలోకి రాగానే పార్వతీదేవి అంతకుముందు ఉన్న ఆకర్షణీయమైన రూపాన్ని ఉపసంహరించుకొని మామూలు రూపంలోకి వచ్చేస్తుంది. అయితే పార్వతీదేవి ఆ సమయంలో ఉపసంహరించుకున్న ఆ రూపమే మోహాసురుడు అనే ఒక రాక్షసునిగా జన్మమెత్తుతుంది. మోహాసురుడు రాక్షసులకందరికీ రాజు. ఈ మోహాసురుడు సూర్యుని గురించి తీవ్రమైన తపస్సు చేసి అతని అనుగ్రహాన్ని పొంది విపరీతమైన శక్తులు పొందుతాడు. ఈ శక్తుల ప్రభావం చేత అతడు ముల్లోకాలని జయించి గడగడలాడిస్తూ ఉంటాడు. భీతిల్లిన దేవతలు సూర్యున్నే శరణు కోరినప్పుడు ఆయన తన చేతుల్లో ఏమీ లేదని, గణేశుడే వీరికి ఒక దారి చూపగలడని చెప్పడంతో వారందరూ గణేశుణ్ణి తీవ్రంగా ప్రార్థించడంతో గణేశుడు మహోదరుని రూపంలో ఉన్న అవతారంలో వచ్చి మోహాసురుణ్ణి ఓడించడం జరుగుతుంది. ఓడిపోయి దీనంగా ఉన్న మోహాసురుడు శ్రీ మహావిష్ణువు సలహా పైన మహోదరుణ్ణే శరణు కోరి అతని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. 4వ అవతారము గజాననుడు. ధనానికి అధిపతి అయిన కుబేరుడు ఒకసారి కైలాసాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ దర్శనమిచ్చిన పార్వతీదేవిని మోహంతో చూడడంతో ఆమె అది గమనించి అగ్రహోదగ్రురాలవుతుంది. ఆ ఉగ్రాన్ని చూసి భయభ్రాంతుడైన కుబేరుని నుంచి లోభ అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఈ లోభాసురుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుని వద్ద నుండి ఓం నమః శివాయ బీజాక్షరాన్ని మంత్రంగా ఉపదేశం పొంది శివానుగ్రహం పొందుతాడు. అనుగ్రహ గర్వంతో విర్రవీగుతూ ఇష్టంగా వ్యవహరిస్తూ ఉన్న లోభాసురునికి భయపడి దేవతలు రైభ్య అనే ఒక మహర్షి శరణు కోరినప్పుడు ఆయన గణేశుణ్ణే శరణు కోరమని చెప్పడంతో దేవతలందరూ గణేశుణ్ణి స్తుతిస్తారు. వారి స్తుతికి సంతృప్తి చెందిన గణేశుడు గజానన రూపంలో వచ్చి లోభాసురుణ్ణి మట్టి కరిపిస్తాడు. లోభ మద మాశ్చర్యాలను విడిచి తన శరణు కోరిన లోభాసురుణ్ణి గజాననుడు అనుగ్రహిస్తాడు. 5వ అవతార రూపము లంబోదరుడు. అతి పెద్దదైన ఉదరాన్ని కలిగి ఉండడం చేత గణేశుణ్ణి లంబోదరుడు అని పిలుస్తూ ఉంటాము. అయితే ఆయన లంబోదరుడిగా ఎలా అవతారం ఎత్తాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. క్షీరసాగర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి అసురులను ఏమార్చి అమృతాన్ని దేవతల చేతికి అందిస్తుంది. అయితే శ్రీ మహావిష్ణువు మాయ తెలియని శివుడు మోహిని అందాన్ని చూసి ఆమెను మోహిస్తాడు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే శ్రీ మహావిష్ణువు తన మోహిని రూపాన్ని చాలించి నిజరూపానికి వస్తాడు. ఈ విషయం గమనించిన శివునికి కోపం వస్తుంది. ఆ కోపంలో ఉద్భవించిన రాక్షసుని పేరే క్రోధాసురుడు. ఈ క్రోధాసురుడు కూడా శుక్రాచార్యుని ఉపదేశం చేత సూర్యుని ఆరాధించి అతని వద్ద నుండి శక్తులు పొంది యథావిధిగా దేవతలను ప్రజలను హింసిస్తూ ముల్లోకాలను జయిస్తూ ఉంటాడు. తనను శరణు కోరి వచ్చిన దేవతల కోరికతో గణేశుడు క్రోధాసురుణ్ణి అంతమొందించడానికి సరిపోయేంత ఉదరంతో వచ్చి అతన్ని సంహరించి శాంతిని నెలకొల్పడం జరిగింది. ఎంతటి క్రోధాన్నైనా అణచివేసే శక్తి లంబోదర రూపంలో ఉన్న గణేశునికి ఉందని ఈ క్రోధాసురుని కథ మనకు ఉపదేశిస్తుంది. 6వ అవతారము వికట రూపము. జలంధరుడు అనే రాక్షసుని భార్య వృంద. జలంధరునితో పోరులో భాగంగా శ్రీ మహావిష్ణువు ఒకసారి వృందతో గడపడం చేత కామాసుర అనే రాక్షసుడు జన్మిస్తాడు. కామాసురుని అసామాన్య చేతల చేత శుక్రాచార్యుడు అతనికి విద్యలు నేర్పడానికి నిరాకరిస్తాడు. అయితే కామాసురుడు శివుని గురించిన 1000 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసి శివానుగ్రహం పొంది ఆ అనుగ్రహ ప్రభావం చేత దేవతలను ప్రజలని హింసిస్తూ భయభ్రాంతులను చేస్తూ ఉంటాడు. విజయ గర్వంతో విర్రవీగుతున్న కామాసురుణ్ణి అణచడానికి ముద్గల మహర్షి సలహా చేత మయూరేష క్షేత్రం అనే ప్రదేశంలో ఓం మంత్రోచ్చారణతో గణేశుణ్ణి ప్రార్థించగా ఆయన మయూరం అంటే నెమలి వాహనం పైన వికట రూపంలో వచ్చి కామాసురుని ఓడించడం జరుగుతుంది. వికట రూపం అవతారంలో ఉన్న గణేశుణ్ణి పూజించినప్పుడు కోరికలను అదుపులో ఉంచుకోగలిగిన శక్తి వస్తుందని ఈ అవతారము చాటి చెబుతుంది. 7వ అవతారము విఘ్నరాజు.
ఒకసారి పార్వతీదేవి తన చెలికత్తెలతో కలిసి ఒక వనంలో సేద తీరుతూ ఉన్న ఆనంద సమయంలో ఆమె బిగ్గరగా నవ్వగా ఆ నవ్వులో నుండి ఒక అందమైన అబ్బాయి రూపుదాలుస్తాడు. తన సృష్టికి తానే అబ్బురపడి పార్వతీదేవి అతనికి మమ అనే నామకరణం చేస్తుంది. మమ అంటే నేను అనే అర్థం. అడవికి తపస్సు చేసుకోవడానికి వెళుతూ ఉన్న మమతో పార్వతీదేవి ఎప్పుడూ సన్మార్గంలోనే జీవించమని, ఎల్లప్పుడూ గణేశుణ్ణి స్మరించమని హితబోధ చేసి పంపిస్తుంది. అయితే ఇతడు తపస్సుకి అడవికి వెళ్లే సమయంలో సంబర అనే రాక్షసుణ్ణి కలవడం జరుగుతుంది. ఈ రాక్షసుని సహవాసం చేత అతడు నెమ్మదిగా ఈ సద్బోధలన్నీ వదిలివేసి రాక్షసులలో కలిసిపోయి మమాసురుడు అనే రాక్షసునిగా మారిపోతాడు. మమాసురుడు రాక్షసరాజు కుమార్తె మోహినిని పెళ్లి చేసుకుని ముల్లోకాలను జయించి పాలిస్తూ గర్వంతో విర్రవీగుతూ స్వర్గం నుండి దేవతలని తరిమివేస్తాడు. ఈ దేవతలు గణేశుణ్ణి ఆరాధించగా ఆయన విఘ్నరాజు అవతారంలో ఆదిశేషుణ్ణే వాహనంగా చేసుకొని వచ్చి మమాసురుని మదమనచడం జరుగుతుంది. నేను అనే ఒక బంధంలో చిక్కుకున్న వారికి అదంతా ఒక భ్రమ అని, ఆధ్యాత్మికతే పరమావధి అని బోధించే అవతారమే విఘ్నరాజు. చివరి అవతారము 8వ అవతారము ధూమ్రవర్ణుడు. ఒకసారి బ్రహ్మ తన మనమడైన సూర్యునికి కర్త కర్మ క్రియలలో కర్మను పరిపాలించే అవకాశం ఇస్తాడు. ఈ అవకాశంతో సూర్యుడు అన్ని లోకాలు కర్మ వల్లనే నడుస్తున్నాయని, కర్మ వల్లనే అన్నీ జరుగుతాయని విపరీతమైన అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండగా ఆ భావంలో నుండి పుట్టిన రాక్షసుడే అహంకారాసురుడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఈ అహంకారాసురునికి గణేశుని గురించిన తపస్సు చేయమని ఉపదేశిస్తాడు. గణేశుని గురించిన తీవ్రమైన తపస్సు చేస్తున్న అహంకారాసురునికి భయపడి దేవతలు ఆ గణేశుణ్ణే శరణు కోరుతారు. దేవతల మొర ఆలకించిన గణేశుడు ఆ అహంకారాసురుని అహంకారం అణచడానికి ధూమ్రవర్ణ అవతారంలో మూషిక వాహనంలో వచ్చి అతని మదము అణచడం జరుగుతుంది. ఎవరికైతే అహంకారం ఉంటుందో వారినే కాల్చివేసే శక్తి ఉన్న, అహంకారం నుండి బయటపడవేసే శక్తి ఉన్న దైవమే ధూమ్రవర్ణుడు. ఇవేనండి 8 రూపాలలో కీర్తించబడే గణేశుని 8 అవతారాలు. ఈ వీడియో మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి అద్భుతమైన పురాణ గాథతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంకెన్నో అద్భుతమైన పురాణ గాథలు వరుసగా చూడాలి అంటే ఇప్పుడే విజ్జీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వెంటనే రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.